అదే టువాలు అనే అతి చిన్న దేశం. ఈ దేశం సౌత్ పసిఫిక్‌లోని ఆస్ట్రేలియా మరియు హవాయి దేశాల మధ్యలో ఉంది. ఈ దేశం యొక్క సీ లెవెల్ కేవలం 2 మీటర్ల ఎత్తులో ఉండడంతో తరచూ ఫ్లడ్స్ వల్ల రోడ్స్, బిల్డింగ్స్ బ్లాక్ అవడం లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. దీని వెనుకున్న ముఖ్య కారణం క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషన్ పెరిగిపోయి అది అతి దారుణమైన క్లైమేట్ చేంజ్‌కి దారితీస్తుంది. అందువల్ల ఆర్కిటిక్ అండ్ అంటార్కిటికాలోని మంచంతా కరిగిపోయి సముద్రంలోని నీరంతా పైకొచ్చేలా చేస్తుంది. నాసా సైంటిస్టుల ప్రకారం ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇలానే కంటిన్యూ అయితే 2050 లోపు సగం కంట్రీ సముద్రంలో మునిగిపోయి ఉంటుందని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఈ సమస్య నుంచి బయటపడడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే వాళ్ళ దేశం యొక్క కల్చర్, ట్రెడిషన్ ఎప్పటికీ మెమరీస్ లాగా గుర్తుండిపోవాలని ఆ దేశమంతా 3D స్కానింగ్ చేసి పెట్టుకున్నారు. సో ఈ విధంగా దేశం కనుమరుగైన ఒక డిజిటల్ దేశం లాగా మిగిలి ఉంటుందని వాళ్ళ యొక్క ఒపీనియన్. అలానే వీళ్ళ దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఏంటంటే సిచ్యువేషన్ దారుణంగా మారితే ఈ దేశాన్ని వదిలి వేరే దేశంలో పర్మనెంట్ గా సెటిల్ అవ్వడం. ఈ విషయంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా 2 సంవత్సరాల క్రితమే ముందుకొచ్చి నేను మీకున్నానని చెప్పి టువాలు దేశస్తులకి క్లైమేట్ వీసా ఇస్తా అని చెప్పి ఫాలెపిలా యూనియన్ ట్రీటీ అనేది ఒక సైన్ చేసుకుంటారు. ఈ ట్రీటీలో భాగంగా ప్రతి సంవత్సరం 280 మంది టువాలు దేశస్తుల్ని ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెంట్స్ గా చేసుకుంటామని చెప్తుంది. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం 280 మంది ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.